ఇన్ని రోజులు అసలు మనందరం ఏషియా కప్ ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఇండియా ఆడుతుందా లేదా అనే దానిపై ఒక పెద్ద డౌట్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ డౌట్ ని ఏసీసీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ క్లియర్ చేసింది. ఈ ఏషియా కప్ లో ఏ టీమ్స్ ఆడుతున్నాయో అండ్ ఆ షెడ్యూల్ ని ఏసీసీ ప్రెసిడెంట్ అయిన మోసిన్ నక్వీ అనౌన్స్ చేశాడు. నిజానికి ఈసారి ఏషియా కప్ ఇండియాలో జరగాల్సి ఉండే, కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న డిప్లొమాటిక్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల న్యూట్రల్ వెన్యూగా యూఏఈలో ఈసారి ఏషియా కప్ ఆడుతున్నారు. ఈ టోర్నమెంట్ 9 సెప్టెంబర్ నుండి 28 సెప్టెంబర్ వరకు జరగనుంది. అండ్ ఈసారి ఏషియా కప్ T20 ఫార్మాట్ లో ఆడుతున్నారు. ఈ ఏషియా కప్ లో మొత్తం 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ 8 టీమ్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, యూఏఈ అండ్ ఒమాన్ ఉంటే, గ్రూప్ బి లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ హాంకాంగ్ ఉన్నాయి. ఈసారి ఏషియా కప్ లో ఇండియా, పాకిస్తాన్ ఒకటి కాదు, రెండు కాదు, 3 మ్యాచ్లు ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 14th ఇండియా, పాకిస్తాన్ గ్రూప్ స్టేజ్ లో ఆడతారు అండ్ దాని తర్వాత సూపర్ 4 లో కూడా ఒక మ్యాచ్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండు టీంలు కూడా ఫైనల్ కి వస్తే అప్పుడు ముచ్చటగా 3వ మ్యాచ్ ని ఏషియా కప్ లో చూసే ఛాన్స్ ఉంది. అండ్ ఇది మీకు తెలుసా, ఇప్పటి వరకు 18 ఎడిషన్స్ ఆఫ్ ఏషియా కప్ జరిగితే అందులో ఒక్క ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇండియా, పాకిస్తాన్ తలపడలేదు. అండ్ ఈసారి ఏషియా కప్ ఫైనల్ లో ఇండియా, పాకిస్తాన్ తలపడతాయో లేదో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.